ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన చక్కనయ్య కదరా. చదువు సంధ్యలో పేరు పొందిన మహామనిషి కదరా. ఓటమిని గురించి పోరాడు ఒక సామాన్యుడి కదరా. 10 మందికి చేతులనిచ్చే చల్లనయ్య కదరా. అయ్యల్లారా అమ్మల్లారా, శ్రీలు విరసీమ భారత సీమలు రజనాలు పండే రతనాల సీమ మన తెలంగాణ. ఆ తెలంగాణ నాట ప్రతాప్ సింగారం అనే పల్లెటూరు. ఆ పల్లెటూరులో బ్రహ్మచారి నాగమణులకు కలిగిన 2వ సంతానమే మన రాముడు. ముగలేని మొత్తం నలుగురా సోదరా. మరి తన సంతానం గురించి ఆ తండ్రి మాట అక్కడికే వస్తున్నా. చెప్పిన ఒకే ఒక మాట, తన కొడుకు తన తండ్రి లాంటి వాడు. భలా సోదరా భలా. ఉన్నత వ్యక్తిత్వాలు ఎక్కడి నుండో పుట్టవురా చెల్లి, మన పేద కుటుంబాల నుండే వస్తాయి. నీ మాటలకి నేను సయ్యంటాను సోదరా. అవును సోదరా, నేను మరిచిపోయాను. వేసవికాలం సెలవులు వస్తున్నాయి కదా, మనం మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా? నీకు అంత తొందర ఏం చెల్లి, ముందు నీ మార్కులు రాని, నీకు బడతం పూజ జరిగాక అప్పుడు వెళ్దాం. ఆ పండ్రా మీ అల్లరి. ఈ కథలో కూడా మన రాముకు వాళ్ళ నాయనమ్మ గారి ఇల్లు అంటే ఇష్టం. వాళ్ళ నాయనమ్మ ఇచ్చే 5 పైసలకు పిప్పిరిమెంటులు కొనుక్కొని ఒకటి వాళ్ళ నాయనమ్మను నొక్క పెడుతూ తన ఆనందాన్ని వాళ్ళ నాయనమ్మ చెప్పే ముచ్చట్లను వినేవాడు. అవును సోదరా, ఈ కాలంలో చెట్లు అందవాళ్ళు మనకు తెలియక మనం ఇలా ఉన్నామా? మరి మనకు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరు చెల్లి? ఇంతకీ ఆ సంతానం మధురానుభూతులు చెప్పనేలేదు సోదరా. అక్కడికే వస్తున్నా తమ్ముడు చెల్లి. ఒక పాట ద్వారా వాళ్ళ ఆప్యాయతను మీకు వినిపిస్తాను. తోడబుట్టానమ్మా మీకు సోదరునిగా, తోడు ఉంటానమ్మా మీ నవ్వుగా. అమ్మనవుతానమ్మా అమ్మలోని సగమై నేనుండగా. నాన్ననవుతానమ్మా భయమైన వేళల్లో బలమవుతా. మీకు నీడైతా సోదరునిగా, మీకు నీడైతా సోదరునిగా. సోదరా, నీ పాటకు మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. రక్త సంబంధం ఎంత గొప్పదో కదా. ఇంతకీ రాము విద్యాభ్యాసం ఎలా గడిచింది సోదరా? అక్కడికే వస్తున్నా. అప్పుడప్పుడే ఇంగ్లీష్ మీడియం ప్రారంభమవుతున్న రోజులవి. మన రాము 1 నుండి 5వ తరగతి వరకు వారాసిగూడెం తెలుగు మీడియంలో చదివి ఒకసారి తన తండ్రితో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు సోదరా? చదువు కష్టంగా ఉందన్నాడా? అందరినీ ఇలా దద్దమ్మలుగా ఉంటారా చెల్లి? ఆగండ్రా మీరు. రాము తన తండ్రితో, నాన్న నాకు ఇంగ్లీష్ మీడియంలో చదవాలని నన్ను బడి మార్చండి అని అడిగాడు. అమ్మో, ఇంగ్లీష్ మీడియమా? ఖరీదైనా చదువు కదా సోదరా. మరి ఒప్పుకున్నాడా రాము తండ్రి సోదరా? ఆ తండ్రి తన కష్టాన్ని ఇష్టంగా చేసుకుని తన కొడుకును ఇంగ్లీష్ మీడియం హైదరాబాద్ మహారాజా పబ్లిక్ స్కూల్లో చేర్పించాడు. మరి రాము బాగా చదివాడా సోదరా? చదువులు బాగా చదివారా సై సై, ఆటలు బాగా ఆడరా సై సై. ఏమి చదివినా అని అడిగినా తిరుగులేదు తనకు. ఆహా, తిరుగులేదు తనకు. తందాన తాని తందనాన తందాన దేవనందనాన తరిగిడ జప్తారిత. అంటే రాము బాగా చదివాడనమాట. అవును సోదరా, బాగా చదవటమే కాదు మంచి నేర్చుకుని కూడా సాధించాడు.
వందనం అభివందనం చదువు నేర్పే గురువులకు మా హృదయపూర్వక వందనం వందనం అభివందనం వందనం అభివందనం జ్ఞానదాతల చరణభూమికి వందనం వందనం అభివందనం వందనం అభివందనం. అయితే మన రాముడు చివరికి ఆచార్య అయ్యాడా సోదరా? అవును చెల్లి, తన మొదటి ఉద్యోగం గౌరెల్లి మమతా పాఠశాల నందు ఉపాధ్యాయునిగా, ఆ తరువాత మెగాసిటీ పాఠశాల నందు ఇన్ఛార్జ్గా, తరువాత వైష్ణవ్ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేశాడు మన రాముడు. జీవితంలో సగం అంకం గడిచినట్లుగా ఉంది. మరి తన పరిపూర్ణ వివాహ జీవితం గురించి కూడా చెప్పరాదు సోదరా? అవును తమ్ముడు, నువ్వు అన్నది నిజం. పరిపూర్ణమైన జీవితం వివాహంతోనే కలుగుతుంది. మరి మన రాముడికి సీత లాంటి సాధ్యమని దొరికిందా సోదరా? మంచిగానే ఎప్పుడు మంచి జరుగుతుంది. నువ్వు అన్నది నిజం చెల్లి. 20 ఏళ్ళు నిండిన ఒక పరిపూర్ణమైన మహిళ తన ఇంటిని